మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మచ్చ బొల్లారంలో హిందూ శ్మశాన వాటికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డుగా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డుతో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ఆల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు రంగనాథ్ సూచించారు. ఇక డంపింగ్ యార్డు కోసం కేవలం 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు 5 ఎకరాల్లో డంపింగ్ చేయడం సమంజసం కాదని అన్నారు. గత 24 రోజులుగా హిందూ శ్మశాన వాటికను రక్షించాలంటూ కాలనీవాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యార్డు మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లు, వెంటనే డంపింగ్ యార్డు పనులు నిలిపివేయాలని అన్నారు. 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయడంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో కూర్చున్నటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో, బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుతాయి. దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నది అనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో. ప్లస్ రాజకీయ ప్రతినిధులు కూడా గత ఎక్స్-ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ మన మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మన శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు. ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చి కూడా పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో, ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారు కూడా ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో